రెస్టారెంట్కి వెళ్ళాల్సిన పని లేకుండా అంతే టేస్టీగా ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వచ్చేలాగా కరివేపాకు చికెన్ ఫ్రై అండి. ముందుగా 1 స్పూన్ ధనియాలు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, 3 ఇలాచీలు, 4-5 లవంగాలు, 1 దాల్చిన చెక్క, పావు టీ స్పూన్ సాజీరా ఇవి వేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకొని, ఒక 5-6 రెబ్బల కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకొని చల్లారాక మిక్సీ బౌల్లో వేసుకొని ఫైన్ పౌడర్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ప్యాన్లో సరిపడా నూనె వేసుకొని అది కాస్త హీట్ అయిన తర్వాత చికెన్ వేసి అందులో తగినంత ఉప్పు వేసుకొని పావు టీ స్పూన్ పసుపు వేసి చికెన్లోంచి వాటర్ వచ్చి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకున్న తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, మీడియం సైజ్ ఆనియన్ ఒకటి వేసుకొని బాగా కలిపేసుకొని అది కూడా ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత తగినంత కారపొడి వేసుకొని 1 నిమిషం పాటు అలా ఫ్రై చేసుకొని సగం పౌడరు ఇప్పుడు వేసుకొని ఒక 5 నిమిషాలు అలా ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసి ఆ మిగిలిన పౌడర్ కూడా చివరిలో వేసుకొని ఇంకొక 5 మినిట్స్ ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే రెస్టారెంట్కి వెళ్ళాల్సిన పని లేకుండా ఇంట్లోనే చేసుకొని తినే కరివేపాకు చికెన్ ఫ్రై రెడీ అండి.